నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ. రాష్ట్రంలోనే ప్రథమంగా తిరుపతిలో ప్రారంభం. రాష్ట్ర హైకోర్టు జడ్జి విశ్వనాథ్ అబ్దుల్ పురకర్. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి. జెడ్పీ డైరీ ఆవిష్కరణ సభలో చైర్మన్ గీర్వాణి. అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలి. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా మార్కెట్ టెండర్లు. వ్యవసాయ శాఖ జేడీ సుధాకర్. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్తంభించిన కార్యకలాపాలు. కొనసాగుతున్న దస్తావేజుల లేఖర్ల సంఘ నిరసనలు. కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు జిల్లా జడ్జి ఆనంద్ పేర్కొన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు వీలుగా తిరుపతి కోర్టులో ఆధునిక సాంకేతిక విలువలతో కూడిన వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని హైకోర్టు జడ్జి విలాస్ విశ్వనాథ్ అబ్దుల్ పులకర్ ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఆనంద్ మాట్లాడుతూ జిల్లా మొట్టమొదటగా తిరుపతి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే పుంగనూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి కూడా జైలులోని ఖైదీలను విచారించేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. నేరాలు పెరుగుతున్న తరుణంలో ఖైదీల భద్రత దృష్ట్యా కోర్టులకు తరలించే సమయంలో తలెత్తే సమస్యలను గుర్తించి ఖైదీలతో నేరుగా న్యాయమూర్తి మాట్లాడేందుకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయమూర్తులు, తిరుపతి బార్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఎవిడెన్స్ అలాంటి సాక్ష్యాలు కూడా రికార్డ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది ఇంకా టైం పడుతుందండి. అది ముఖ్యంగా దీని ఉద్దేశం. దీనివల్ల ఏంటంటే ఈ క్రిమినల్ కేసులు త్వరగా డిస్పోజ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అంటే ఇదివరకు లాగా ప్రొడ్యూస్ చేయకపోతే వాయిదా పడేది. ఇప్పుడు ముద్దాయిల్ని ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా వీడియో లింకేజ్ ద్వారా వాళ్ళతో సంభాషించి ఈ విధంగా అండర్టైల్ బిజినెస్ని రిమాండ్ ఇవ్వడము ఇట్లాంటి జరగడం వలన ఏమవుతుందంటే అనవసరమైన వాయిదాలు కేసులు అనవసరమైన వాయిదాలు పడకుండా తొందరగా క్విక్గా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉందండి. మెయిన్ అది దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలు తోడ్పాటును అందించి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్మన్ గీర్వాణి అన్నారు. చిత్తూరులోని జెడ్పీ హాల్లో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ముద్రించిన 2016 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. జెడ్పీ చైర్మన్ గీర్వాణి ముఖ్య అతిథిగా పాల్గొని డైరీని ఆవిష్కరించారు. జిల్లా సమాచారం పూర్తిగా డైరీలో పొందుపరచబడిందని అన్నారు. ఈ డైరీ అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సుందర్ రామరెడ్డి, సీఈఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆవిష్కారం జరుగుతూ ఉంది. దానికి చేసినటువంటి సిఇఓ గారికి, డిప్యూటీ సిఇఓ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ అమర్నాథ్ రెడ్డి గారికి, స్టేట్ పంచాయత్ ప్రెసిడెంట్ యుగంధర్ గారికి, చిత్తూరు జిల్లా యూనిట్ అలాగే రేణుగుంట మండల కమ్యూనిటీ భవనంలో శుక్రవారం ఎంపీపీ స్వాతి అధ్యక్షతన మండల మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గీర్వానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. అవయవాల దానం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన బాధ్యత విద్యావంతులైన వారందరిపైన ఉందని జెడ్పీ చైర్మన్ గీర్వాణి అన్నారు. తిరుపతిలోని ప్రైవేట్ కళాశాలలో అవయవ దానం పట్ల అవగాహన సదస్సు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ గీర్వాణి ముఖ్య అతిథిగా పాల్గొనగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన తక్కువగా ఉందని అన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరారు. విదేశాలతో పోల్చుకుంటే మన దేశంలో అవయవ దానం పట్ల అవగాహన శాతం కేవలం 10% మాత్రమే ఉందన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా లైవ్ కిందే వస్తుందమ్మా. ఇంకా బ్రెయిన్ డెత్ అంటాం, యాక్సిడెంట్స్లో అనుకోకుండా చనిపోయినప్పుడు ఇంకా వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయినా కూడా వాళ్ళు
బ్రతికి ఉన్నట్టే లెక్క. అది డాక్టర్స్ నిర్ధారించాక కుటుంబ సభ్యుల సమ్మతితో చేస్తుంటారు. సో ఇదంతా కూడా ఒక అవగాహన. మనకెంతో ప్రేమ ఉన్నా కానీ ఆ టైంలో నిర్ణయం తీసుకునే శక్తి అందరికీ ఉండదు. ఈ విధంగా ముందుగానే కొంత నాలెడ్జ్ ఉంటే మన కుటుంబ సభ్యులు మోటివేట్ చేసి ఎంతో మందికి మన ప్రాణం ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రమేష్ రెడ్డి గారికి మరొకసారి సార్ వి రియలీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వాల్వింగ్ మీ. సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అవయవ దానంను ఒక ఉద్యమంలో నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. అవయవాల దానం పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని సూచించారు. ఆ రెండు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ చేసి ఎక్కడెక్కడ చనిపోతుంటారో వాళ్ళందరినీ కూడా మనం పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువుల దగ్గర కూడా వెళ్ళి కూడా అవయవాన్ని గురించి చర్చించి బ్రతికున్న వాళ్ళు కూడా అవయవాన్ని దానం చేసేట్టు కూడా ఎంతోమంది బ్రెయిన్ డెత్ అయిపోతారు. వాళ్ళు ఎటు చనిపోతారు, వాళ్ళు బ్రతకరు. అది తెలిసి కూడా వాళ్ళు కొందరు భయపడతారు ఇవ్వడానికి, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో బంధువులు కూడా. అలాంటప్పుడు మనం తెలుసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆ అవయవాల్ని మనకి ఉపయోగించేట్టుగా వేరే వాళ్ళకి ఉపయోగించేట్టుగా చేస్తే వాళ్ళ జీవితాంతం కూడా మనలో మెలుగుతూ ఆరోగ్యం కూడా ఉంటారని కూడా నా మనవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రమాదాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ వారికి జీవితాన్ని పంచిపెట్టేలా అవయవదానం చేసే దాతలు సమాజానికి స్ఫూర్తి దాతలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన సఫలీకృతం అవుతారా అనేటువంటి ఒక ప్రశ్న అందరిలో ఉంటుంది. కానీ ఎవరో ఒకరు దీనికి కంకణం కట్టుకున్నప్పుడు మాత్రమే కార్యక్రమం కొనసాగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతను చాలా మంచి కార్యక్రమాన్ని వారు ఫస్ట్ మాతో కలిసి మాట్లాడినప్పుడు నేను కిడ్నీస్ మార్చుకున్నాను, లివర్ మార్చుకున్నాను అనే విషయం మాత్రమే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అన్నగారు వారికి యాక్సిడెంట్స్ అయ్యి చాలా తొందరలు కూడా పడినారనే విషయము చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యము వ్యక్తపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత మన్నెం రామిరెడ్డి, సదస్సు నిర్వాహకులు రమేష్ రెడ్డి, లింగారెడ్డితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ సంస్థలను పటిష్టం చేస్తూ ఆదాయ వనరులను మరింత పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సుధాకర్ ఆదేశించారు. తిరుచానూరు వద్ద గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శుల సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లాలోని 19 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడీ సుధాకర్ మాట్లాడుతూ మార్కెటింగ్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తూ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను ఇకపై ఈ మార్కెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా టెండర్లు పొందటం మూలంగా సంస్థకు నష్టం జరగదని, అలాగే దళారీల బెడద ఉండదని అన్నారు. అలాగే జిల్లాలోని వ్యవసాయ మార్కెటింగ్ చెక్పోస్టులను కూడా మరింత పటిష్టంగా నిర్వహించి తద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడీ గోపి, డీడీ వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దస్తావేజుల తయారీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని జనసేన పార్టీ యువ నాయకులు సురేష్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా రిజిస్టార్, దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. తిరుపతిలోని బాలాజీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన వీరికి జనసేన పార్టీ నాయకులు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న దస్తావేజు లేఖర్లను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే రోడ్డున పడాల్సి వస్తుందని జనసేన యువ నాయకులు సురేష్ బాబు తెలిపారు. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకుని నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ఈ రోజు వేరే ఉపాధి లేక ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలో సతమతం అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకొని చెప్పి, అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా చాలా సమస్యలతో ఉన్నటువంటి స్టాంప్ వెండర్లకు కానీ స్టాంప్ రైటర్లకు కానీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రోత్సాహాలు అందించి వారిని మరింత ప్రోత్సహించి వారి కుటుంబాలకి ఆదరణ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. పసుపులేటి సురేష్ బాబు, చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్ల సంఘం జిల్లా నాయకులు దామోదర్, కేశవులు, రామ్మూర్తి, శ్రీహరిబాబు, చిన్న, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
అలాగే చిత్తూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ వెండర్లు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజర్లు, స్టాంప్ వెండర్లు చందు, శంకర్ నాయక్, రవి, రామచంద్రయ్య, త్యాగరాజు, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. అలాగే రేణుగుంటలో దుకాణాలు మూసివేసి డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ పెన్ డౌన్ కార్యక్రమాన్ని 2 రోజులుగా చేపట్టడంతో రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు రమణ మాట్లాడుతూ 2 రోజులుగా తాము నిరసన తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలకు రాకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సరస్వతి అమ్మవారి కటాక్షం విద్యార్థులందరికీ సిద్ధించాలన్న ఉద్దేశంతో వసంత పంచమి పూజ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత అన్నారు. రేణిగుంట మార్గంలోని చదలవాడ నగర్లో గల పంచమూర్తి వినాయక స్వామి ఆలయంలో కొలువైన జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి పూజలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా యాగాన్ని నిర్వహించారు. అలాగే మూలమూర్తికి రుద్రాభిషేకం అనంతరం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సరస్వతీదేవి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పంచమి పూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చాలామంది విద్యార్థులు కార్యక్రమాలు పాల్గొన్నారు. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం జరపబడింది. చాలామంది తల్లిదండ్రుల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇవాళ వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతీదేవిని అమ్మవారిని బాగా ధ్యానం చేసుకొని విద్యార్థులందరూ అమ్మవారికి అక్షరాభ్యాసంతో పాటు అమ్మవారికి అభిషేకము, విశేష హోమాలు అన్నీ జరిగాయి. అది కాకుండా అందరూ కలిసి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారికి తోరణాలు కట్టి ఆ తోరగ్రంథి పూజ అంతా జరుగుతోంది. అంతా చక్కగా జరిగింది. ఇవాళ శ్రీ సరస్వతీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి అని చెప్పి వసంత పంచమి నాడు ఇలాంటివి. రేణిగుంటలో 27 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని పంచాయతీ సర్పంచ్ ప్రారంభించారు. రేణిగుంటలో 27 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాక్యముత్తు మాట్లాడుతూ నూతన భవనం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా సహకరించాలని అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా రేణిగుంటను తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ శివకుమార్, సర్పంచ్ వాక్యముత్తు, సభాపతి దంపతులను ఘనంగా సన్మానించారు. టీవీ5 న్యూస్ ఛానల్ ఎడిటర్ అరుణ్ సాగర్ మృతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తీరని లోటని పలువురు జర్నలిస్టులు అన్నారు. జర్నలిస్ట్ అరుణ్ సాగర్ మృతికి తిరుపతి ప్రెస్ క్లబ్లో సంతాప సభను నిర్వహించారు. జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా పాత్రికేయులు అరుణ్ సాగర్ మృతికి సంతాపం తెలిపి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అరుణ్ సాగర్ పెనుమార్పులు తీసుకువచ్చి యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని ప్రెస్ క్లబ్ కార్యదర్శి గిరిబాబు కొనియాడారు. కవిగా, రచయితగా అరుణ్ సాగర్ ఎన్నో పుస్తకాలను రచించారని గుర్తు చేసుకున్నారు. అరుణ్ లేని లోటు తీరదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఇరుగుల పరుగుల ఈ న్యూస్ ఇలాంటి వాటిలో కూడా ఆ వేగాన్ని అందుకోవాలి అందులో అనేసి తాపత్రపడినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి మనం కోల్పోవడం మన జర్నలిస్టు సమాజానికి, మన పాత్రికేయుల సమాజానికి కూడా తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అరుణ్ సాగర్ తో తక్కువ పరిచయం ఉన్నప్పటికీ తోటి సిబ్బందితో కలిసిపోయి పనిచేసే మనస్తత్వం ఉన్న వారిని ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గుర్తు చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారని కీర్తించారు. ఆయనకి చాలా ఇంట్రెస్ట్. చాలా మంది కొండ మీద గురించి యాంటీ ఐటమ్ వేస్తారు, అది ఇది అంటారు, అదంతా అబద్ధం. ఆయన కొండ గురించి చాలా పట్టించుకునేవాడు. ప్రతిరోజు కూడా ఏదో విషయంలో చర్చిస్తూ ఆ విధంగా చేయండి ఐటమ్, ఈ విధంగా చేయండి. క్రియేటివిటీ అనేది ఆయనలోనే ఉందని చెప్పచ్చు. గతంలో పనిచేసిన ఛానల్లో కూడా ఆయన చాలా వరకు కూడా ఆ క్రియేటివిటీతోనే ముందుకెళ్ళారు. ఒక కవిగా, రచయితగా
ఈరోజు మా ఎడిటర్ గారు లేకపోవడం మాకు తీరని లోటు అని చెప్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా మంచి వ్యక్తిని కోల్పోయిందని కూడా చెప్పొచ్చు. చిత్తూరు ఎలక్ట్రానిక్ మీడియా తరపున ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఈ సంతాప సభలో సీనియర్ జర్నలిస్టులు ఉమా మహేశ్వరరావు, మబ్బు గోపాల్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఆదిమూలం శేఖర్, లక్ష్మీపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని ప్రధాన మార్గాల్లో దురాక్రమణలను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. చిత్తూరు నగరంలోని చర్చి వీధి, గాంధీ వీధులలో రోడ్డు ఆక్రమణలను తొలగించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు, మార్కెట్, ప్రధాన దుకాణాలన్నీ చర్చి వీధుల్లో ఉన్నాయి. ఈ మార్గం గుండా వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చారు. దాంతో కార్పొరేషన్ అధికారులు 2 రోజుల క్రితం నోటీసులు ఇచ్చి శుక్రవారం జేసీబీ సహాయంతో ఆక్రమణలను తొలగించారు. పోలీసుల సహకారంతో కార్పొరేషన్ సిబ్బంది ఈ ఆక్రమణలను తొలగించారు. అగ్రకులాల్లోని నిరుపేదలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సదాశివరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి టౌన్ క్లబ్ కూడల్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఓసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సదాశివరెడ్డి ఓసీలను చైతన్యవంతులను చేయడానికి ప్రచార రథంను జెండా ఊపి ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు అగ్రకులాల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్న నిరుపేదలకు వర్తింపచేయాలని సదాశివరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరితో సమానంగా జీవించే హక్కు ఉన్న అగ్రకులాల పేదలను చైతన్య యాత్రల ద్వారా చైతన్యవంతులను చేసి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అందరికీ ఒకే విధంగా ఉండాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో దుర్వినియోగం అవుతున్నటువంటి ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి అగ్రకులాల్ని ఆదుకోవాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. రానున్న బడ్జెట్లో గత సంవత్సరము ఇతర కులాలకు దాదాపు 6,000 కోట్ల. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ వేగవంతం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతి ఏటా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా వచ్చే నెల 7వ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఆలయంను సుందరంగా తీర్చిదిద్దే పనిలో సిబ్బంది ఉన్నారు. పుష్కరిణిలో పూడికను తీసి పుష్కరిణి చుట్టూ గ్రిల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంకు రంగులు కొడుతూ అందమైన రంగు వలలను వేస్తున్నారు. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వివరాలను ప్రజలందరికీ తెలియజేసేలా ఫ్లెక్సింగ్ బోర్డులను నగరమంతా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి ప్రాంతంలో టీటీడీ పరిధిలో ఉన్న అతిపెద్ద శైవ క్షేత్రం కపిలేశ్వరాలయం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గృహవసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తిరుపతిలో గత కొన్ని సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇల్లు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం వద్ద భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ధర్నా చేశారు. వెంటనే తమకు గృహవసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆర్టీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీసీ నాయకులు మద్దతు పలికారు. ఈ నిరసనలో ఏఐటీసీ నాయకులు బొర్రలి, శ్రీనివాసులు, భాష తదితరులు పాల్గొన్నారు. ముందంజలో ఉంటామని చెప్పేసి హెచ్చరిక తెలియజేస్తూ ఇప్పటికైనా చిత్తశుద్ధి ఏమాత్రం అధికారులు ఉంటే వెంటనే ఎవరైతే ఆక్రమించుకుంటారో ఆ స్థలాన్ని మొత్తం కూడా రిమూవ్ చేసి వెంటనే ప్రభుత్వ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఏదైతే 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారో వారికి బిల్డింగ్ కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సి 2014 ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. 2వ రోజున ఎస్జిటి అభ్యర్థులు పాల్గొన్నారు. తిరుపతి బైరాగి పట్టణంలో గల ఎంజీఎం స్కూల్ ఆవరణలో డిఎస్సి అభ్యర్థుల ఎంపికపై ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. 2వ రోజున సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన జరిగింది. శుక్రవారం 300 మందికి పైగా అభ్యర్థులు తమ ధృవపత్రాలను అందజేశారు. డీఈఓ నాగేశ్వరరావు నేతృత్వంలో జరుగుతోంది. డిఎస్సి 2014 ఎంపికైన అభ్యర్థులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సర్టిఫికేట్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతుంది. ఆసియా ఖండంలోని ప్రత్యేక గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే సంస్థను ప్రైవేటీకరణ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని రైల్వే మజ్దూర్ సంఘ నాయకులు హెచ్చరించారు. రైల్వే మజ్దూర్ సంఘ పిలుపు మేరకు తిరుపతి రైల్వే స్టేషన్లో ఆ సంఘ నాయకులు బ్యాలెట్ పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైల్వే సంస్థను ప్రైవేటీకరణ అవసరమా వద్దా అన్న దానిపై ప్రజలు, ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ఈ విధానాన్ని కేంద్రం విరమించుకోవాలని ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ ప్రజా బ్యాలెట్ విధానం నేటితో ముగుస్తుంది. రాష్ట్రంలో పాలన గాడి తప్పుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం తిరుపతిలోని రాయలసీమ పోరాట సమితి కార్యాలయంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకి ప్రజల సమస్యలను పట్టించుకునే తీరకలేదని నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి దుర్ఘటనలు సమాజానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. రాయలసీమను పూర్తిగా విస్మరించేస్తున్నారు. ఒక్క పరిశ్రమ రాయలసీమ ప్రాంతంలో రావడం లేదు, ఒక్క ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతంలో రావడం లేదు. ఇది ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి కనీసం స్మార్ట్ సిటీగా చేసే అంత స్తోమత కూడా ఈ చిత్తూరు జిల్లా వాసి ముఖ్యమంత్రికి లేకపోవడం అనేది నిజంగా ప్రజల దౌర్భాగ్యం. ఇది ఈ నిరసనలో రాయలసీమ పోరాట సమితి నాయకులు చిన్న, రమేష్, గిరి, అమర్, రాజగోపాల్, కేశవ, ప్రసన్న పాల్గొన్నారు. బలిజ కులస్తులను బీసీలుగా గుర్తిస్తే బీసీల హక్కులను హరించినట్టేనని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అశోక్ సమ్రాట్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం 3వ రోజుకు చేరింది. ఆయన దీక్షకు బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపి చేతి వృత్తులు, కుల వృత్తులను ప్రదర్శించి నిరసన తెలియజేశారు. బలిజ, కాపు కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధిని సాధించారని, వారిని బీసీలుగా గుర్తించాలనే యోచన సరైంది కాదని, ఈ హామీపై సీఎం పునఃపరిశీలన చేసి బీసీలకు న్యాయం చేయాలని అశోక్ సమ్రాట్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు ఆకలి మంటలు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. మేము కాపుల్ని బీసీలో చేరస్తామనే విషయాన్ని న్యాయ నిపుణుల ద్వారా శాస్త్రీయబద్ధంగా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే బీసీలో ఆందోళనకి, నిరసన కార్యక్రమాలకి ఎండగట్టే తథ్యమని తెలియజేస్తాం. ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు అకినపల్లి లక్ష్మయ్య, రమణ యాదవ్, వాసుదేవ యాదవ్, మహమ్మద్ రఫీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల గృహంలో విద్యాబుద్ధులతో సరిపెట్టకుండా అనాథ యువతి యువకులకు వివాహం చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్లు ప్రభుత్వ బాలికల గృహం పర్యవేక్షణ అధికారి నందగోపాల్ తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందగోపాల్ మాట్లాడారు. ప్రభుత్వ బాలికల గృహంలో విద్యాబుద్ధులు నేర్చుకుని వివాహ వయసుకు వచ్చిన తమ విద్యార్థిని సాయిలతకు తల్లిదండ్రులు లేనందున తామే ఆ యువతికి భరత్ కుమార్ శర్మ అనే యువకుడితో ఈ నెల 14వ తేదీన వివాహం జరపనున్నట్లు తెలిపారు. తిరుపతి మంగళంలోని ప్రభుత్వ బాలికల గృహంలో జరిగే వివాహానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు అతిథులుగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించనున్నట్లు చెప్పారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అని ఆయన సొంత డబ్బుతో 20,000 రూపాయలు పంపిస్తున్నారంటే అమ్మాయి కొద్ది అప్డేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. జిల్లా అధికారులందరూ వచ్చే అవకాశం ఉంది, న్యాయమూర్తులు గారు అందరూ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ బాలికల గృహం నిర్వాహకులు చేస్తున్న మంచి కార్యక్రమం అభినందనీయమని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వం చదువు చెప్పి చేతులు దులుపుకోకుండా వివాహ బాధ్యతను కూడా తీసుకోవడం సంతోషంగా ఉందని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు మనోహర్ తెలిపారు. తమ ఆర్గనైజేషన్ తరపున వధువుకు బంగారు ఉంగరాన్ని బహూకరిస్తున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో లోక శ్రీహరి, ఆనంద్ పాల్గొన్నారు. 21వ తేదీ ఆదివారం పల్స్ పోలియోను విజయవంతం చేయాలని రోటరీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యాజ్యోతి స్కూల్ విద్యార్థులు పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు. రోటరీ అధ్యక్షురాలు కండ్రిగ ఉమ ర్యాలీని ప్రారంభించారు. పసిపిల్లలకు పోలియో చుక్కలు వేయించండి, పోలియో రహిత సమాజం నిర్మించండి అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు ప్రమీలమ్మ, రోటరీ కార్యదర్శి వేణు, రోటరీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముంబై చెన్నై జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు కోరారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక సంఘం జనాభా సుమారు 92,000 పైచిలుకు ఉన్నారు. ముంబై చెన్నై జాతీయ రహదారి కావడంతో ఇక్కడ నిత్యం భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని త్వరగా పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ పుంగనూరు ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు కోరారు. పుంగనూరులోని రోడ్లను విస్తీర్ణం చేయాలని రోడ్డు రవాణా శాఖ మంత్రులు సిద్ధ రాఘవరావు గారికి విన్నవించడం జరిగిందని చెప్పారు. బైపాస్ నిర్మాణం కోసం పలుమార్లు సర్వే నిర్వహించినా నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీన్ని రద్దు చేసి ఊరు లోపల రోడ్డు విస్తీర్ణం చేయాలని కోరారు.
త్వరగా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. అది డబ్బులు రాకనే పర్వాలేదు, ప్రజలు పబ్లిక్ కోసం చాలా ఇబ్బంది పడతా ఉంటే మొత్తం రోడ్డు గుంతలు రెడ్ చెట్లు దుమ్ము ఉంటే ఆయన సొంత నిధులతో డబ్బు రాకనే పర్వాలేదు, రోడ్డు వేస్తే దానికి విమర్శిస్తారు. మీకు చేతనవుతే, మీకు ఒక ఉంటే, మీకు దమ్ము ఉంటే పొంగూరు దిబ్బ దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని చెత్తను తిరుపతికి తరలించనున్నారు. రాష్ట్రంలో చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తిరుపతి నగరంలో జిందాల్ అనే సంస్థ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీకి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ నుంచి ప్రతిరోజు 190 టన్నుల చెత్తను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే శ్రీకాళహస్తి నుంచి రోజుకు 50 టన్నుల చెత్తను అందించేందుకు కౌన్సిల్ సమావేశం తీర్మానించింది. చెత్త సేకరణకు కాంట్రాక్ట్ లేబర్గా 135 మందిని తీసుకోనున్నారు. కార్వేట నగరంలోని అతి పురాతనమైన ఆలయమైన కోదండరామస్వామి ఆలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్వేట నగరం రాజుల కాలంలో నిర్మించిన సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆగమ పండితులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ నడుమ ఆలయ కమిటీ తృతీయ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. అకాడమిక్ హైట్స్ పాఠశాలలో సంస్కృతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తిరుపతి ఎంఆర్పల్లి కూడల్లోని అకాడమిక్ హైట్స్ స్కూల్లో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు సంస్కృతి దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఒక్కో తరగతి విద్యార్థులు ఒక్కో రాష్ట్రంలోని ఆహార, సాంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను గురించి వివరించారు. చిన్నారుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ హిమసాగర్ కృష్ణ, ప్రిన్సిపల్ మురళీకృష్ణ, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 40,615 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని కల్పిస్తున్నారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 10, 100 రూపాయల గదులు 12, 500 రూపాయల గదులు 5, 600 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 22, ఆర్జిత బ్రహ్మోత్సవం 18, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 72 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 10 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 96, 11 గంటలకు 41, 12 గంటలకు 25, 1 గంటకు 37, 2 గంటలకు 62, 3 గంటలకు 78, 4 గంటలకు 57, 5 గంటలకు 89, 6 గంటలకు 112, 7 గంటలకు 167 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,605 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,678 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,525 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయలు 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ రాష్ట్రంలోనే ప్రథమంగా తిరుపతిలో ప్రారంభం. రాష్ట్ర హైకోర్టు జడ్జి విశ్వనాథ్ అబ్దుల్ పురకర్. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి. జెడ్పీ డైరీ ఆవిష్కరణ సభలో చైర్మన్ గిర్వాణి. అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలి. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా మార్కెట్ టెండర్లు. వ్యవసాయ శాఖ జేడీ సుధాకర్. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్తంభించిన కార్యకలాపాలు. కొనసాగుతున్న దస్తావేజుల లేఖర్ల సంఘ నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.